గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇంతకు ముందు వరకు కూడా మెగా వర్సెస్ అల్లు, మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ ఒకరిపైన ఒకరు ట్రోల్ చేసుకోవడం, ఒకరి హీరోని ఒకరు దూషించడం, సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేయడం అనేది ఇప్పటివరకు నడుస్తూ వచ్చింది. ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న అల్లు అర్జున్ ఫ్యామిలీతో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవడం, దీనికి సంబంధించి మాట్లాడదాం. ఇక్కడితో ఫుల్ స్టాప్ పడిందా, ఇంకా కంటిన్యూ చేస్తారా ఫ్యాన్స్, ఇది ఆపేస్తారా? ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, మెగా వర్సెస్ అల్లు అంటే ఇది అసలు ఎందుకు క్రియేట్ అయిందో, ఎలా క్రియేట్ అయిందో తెలియదు. దానికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మాట్లాడకపోవడం, ఫ్యాన్స్ ఇంకా అది కంటిన్యూ చేస్తూ మూవీస్ రిలీజ్ అయినప్పుడు కావాలని టార్గెట్ చేసి ఆ మూవీస్కి సంబంధించి సినిమాను కూడా ఫ్లాప్ చేయడానికి చూసే రేంజ్కి, అండ్ ఇంకా బూతులు తిట్టుకుంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రేంజ్కి వెళ్ళారు. సో ఇప్పుడు ఆ మార్క్ శంకర్కి జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీతో వెళ్ళి కలవడం అనేది, సో ఇక్కడితో మెగా వర్సెస్ అల్లు అనేది ఫుల్ స్టాప్ పడింది అనుకుంటున్నారు. ఫ్యామిలీ, ఇప్పుడు అల్లు ఫ్యామిలీ అలాగే కొణిదెల ఫ్యామిలీ, ఈ రెండు కుటుంబాల మధ్య బాంధవ్యం ఉంది, బంధుత్వం ఉంది, వాళ్ళు బంధువులే. అలాగే అంటే నిజానికి చాలా క్లోజ్ అసోసియేషన్ ఉండేది. పవన్ కళ్యాణ్ ఇంట్రడ్యూస్ చేసింది అరవింద్ గారే. ఆయన మొదటి చిత్రానికి నిర్మాత ఆయనే కదా. అలాగే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా జానికి కూడా అరవింద్ గారే ప్రొడ్యూసరు. ఇలా చూస్తే చిరంజీవి గారి కెరియర్ ప్లానింగ్లో అరవింద్ గారి పాత్ర ఉంది. అలాగే అరవింద్ గారు స్టార్ ప్రొడ్యూసర్గా ఎదగటం వెనకాల చిరంజీవి గారి పాత్ర కూడా ఉంది. వేటిని కాదనలేని పరిస్థితి. వాళ్ళ మధ్య బంధుత్వం ఉంది, బాంధవ్యాలు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఒకళ్ళకొకళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ హీరో అయిన తర్వాత వీళ్ళందరూ ఒకే ఏరియాలో ఉన్నారు. చిరంజీవి నటనా రంగంలోనే ఉన్నాడు, అల్లు అర్జున్ నటనా రంగంలోనే ఉన్నాడు, రామ్ చరణ్ అక్కడే ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నాడు, సాయి ధరమ్ తేజ్ అక్కడే ఉన్నాడు, సాయి దుర్గతేజ్ అనాలి ఇప్పుడు అతన్ని. వీళ్ళందరూ ఇప్పుడు నటనా రంగంలోనే ఉన్నారు. చిరంజీవి గారు నటనా రంగంలో ఉన్నారు, అరవింద్ గారు ప్రొడక్షన్లో ఉన్నారు. వేరు విభాగాల్లో ఉండటం వల్ల వాళ్ళిద్దరూ కలిసి ఎదిగారు. ఈయన ఎదుగుదలకు ఆయన ఎదుగుదలకు ఈయన దోహదపడ్డారు. వీళ్ళందరూ ఒకే ఏరియాలో ఉండటం వల్ల హీరోలుగా వీళ్ళ మధ్య స్పర్ధ ఉంటుంది. ఏది వృత్తిపరమైన స్పర్ధ అనివార్యంగా ఉంటుంది. ఎవరి అభిమానులు వారే. అభిమానుల మధ్య సయోధ్యను ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. ఇది వృత్తిపరమైనటువంటి వ్యవహారం. వృత్తి వరకు మెగా అభిమానులు అనేటువంటి పదమే కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో అల్లు అర్జున్ కొంత డీవియేట్ అయ్యాడు. అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అల్లు అభిమానులు కాదు, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఏఏ ఆర్మీ అంటున్నాడు దాన్ని. ఆ ఏఏ ఆర్మీ అనేది ఒక ప్రత్యేకం. వాళ్ళు అల్లు అర్జున్ని మాత్రమే అభిమానిస్తారు. అలాగే మెగా కాంపౌండ్ నుంచి వచ్చేటువంటి ప్రతి సినిమాని మొయ్యాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు. అదొక డివిజన్. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మొదట్లో తొలి దశలో ప్రతి ఒక్కరి ఫంక్షన్కి అందరూ హాజరయ్యేవాళ్ళు. కనీసం చిరంజీవి పవన్ కళ్యాణ్ హాజరయ్యేవారు. ఇది ధోరణి కొంతవరకు నడిచింది. కానీ బన్నీ సినిమా అంటే యాక్చువల్గా ఆర్య తర్వాత వచ్చిన బన్నీ, ఆ తర్వాత ఒక 2-3 సినిమాల తర్వాత ఈ ధోరణి ఆగింది. ఈ ధోరణి ఆగినప్పుడు అక్కడ ఆడిటోరియంలో జనాల నుంచి పవర్ స్టార్ అని కేకలు వినిపించినప్పుడు, ఎందుకు రాలేదో చెప్పమని డిమాండ్ వచ్చినప్పుడు, నేను చెప్పను బ్రో అన్నాడు ఆయన. ఎవరు? అల్లు అర్జున్. ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో అప్పటి నుంచి ఏదో గ్యాప్ ఉంది వీళ్ళ మధ్య అనేది జనాల్లో ఒక ప్రచారం ఉంది. గ్యాప్ అంటే అది వృత్తిపరమైన స్పర్ధగా మాత్రమే చూడాలి తప్ప వాళ్ళ మధ్య ఏదో వైరం ఉందని కాదు. హీరోలుగా వాళ్ళ మధ్య పోటీ ఉంది. ఆ పోటీతో పాటు స్పర్ధ ఉంది. అది వృత్తిపరమైనది మాత్రమే, వ్యక్తిగతమైనది కాదు. కుటుంబ పరంగా వారికి ఏమైనా కష్టం వస్తే వీరు వెళ్తారు, వీరికి ఏదైనా కష్టం వస్తే వారు వస్తారు.
అయితే ఇప్పుడు కంపారిజన్ ఏం తీసుకొస్తున్నారు కొత్తగా, ఇతను వాళ్ళ అబ్బాయికి ప్రమాదం వచ్చింది అన్నప్పుడు అర్జున్ వెళ్ళి పరామర్శించాడు ఆయన ఇంటికి వెళ్ళి. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఊళ్ళోకి వచ్చి కూడా ఎందుకని వెళ్ళలేదు అని ఒక ప్రశ్న. ఇప్పుడు ఏది మీరు ఇందాక అన్నారు వీళ్ళిద్దరూ కలిసిపోయారు ఇంకా మాటలు లేవా అని. ఆల్రెడీ మాటలు మొదలైనాయి మళ్ళీ బయట. ఈ యాంగిల్లో మొదలుపెట్టారు. ఎందుకు రాలేదు ఆయన ఆ రోజు, ఎందుకు పరామర్శించలేదంటే ఆ ఇన్సిడెంట్ తాలూకా సెన్సిటివిటీ చూడాలి కదా. ఆ సంధ్యా థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్లో ఇప్పుడు ఇతను అరెస్టును ఖండించే పరిస్థితి కాదుగా. వచ్చి ఓదార్చాలి, ఓదార్చినప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడటానికి తగినటువంటి సమయం కాదు అది. టాపిక్ కూడా సరైన టాపిక్ కాదు, అందుకని మౌనంగా ఉండిపోయాడు. అయితే ఆయన అన్నగారులు ఇద్దరూ వెళ్ళారుగా వాళ్ళ ఇంటికి. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వగానే చిరంజీవి, నాగబాబు ఇద్దరూ అరవింద్ గారి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని ఓదార్చి మేము ఉన్నాం మీకు అని ధైర్యం చెప్పి వచ్చారు కదా. దాన్ని గుర్తించరే? దాన్ని గుర్తించాలి కదా. ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అతనికి సింపతి ఉంది టువర్డ్స్ అల్లు అర్జున్, ఆ సింపతి ఉంది. ఇన్ ది సేమ్ టైం ఆయన 2-3 సందర్భాల్లో మాట్లాడాడు ఇతని గురించి. కొంచెం సంయమనం పాటిస్తే బాగుండేది, అలాగే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రాపర్గా రియాక్ట్ అయితే బాగుండేది అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశాడు ఆయన. అంటే గైడ్ చేసే ప్రయత్నం చేశాడు యాజ్ ఎ సీనియర్, అంతవరకే. అంతకు మించి వేరే విభేదాలేం లేవు వారి మధ్య. అయితే తన హీరోని అలా అంటాడా అని చెప్పి ఒక అల్లు అర్జున్ అభిమాని రియాక్ట్ అవ్వచ్చు, ఆ రైట్ వాళ్ళకు ఉంది. వాళ్ళు రియాక్ట్ అవ్వగానే మా హీరో మీద ఇలా అంటావా అని ఈ అభిమానులు కూడా రియాక్ట్ అవుతారు. ఫ్యాన్ వార్ జరుగుతుంది. ఫ్యాన్ వార్ జరుగుతుంది అనేది మీడియా యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళ మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళు అంటే అసలు మాట్లాడుకోలేనంత పరిస్థితి అయితే లేదు డెఫినెట్గా. అంటే చాలా సభల్లో ఆయన మైక్ తీసుకుని నాకంటే పెద్ద హీరోలు అల్లు అర్జున్ వీళ్ళందరూ అని చెప్తున్నాడు. ఆయన పొలిటికల్ స్పీచ్ల్లో నేను పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళలేకపోయాను, కానీ ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు అంటున్నాడు ఆయన, ఎన్టీఆర్ గారు వాళ్ళ రెమ్యూనరేషన్లతో పోలిస్తే నాదెంత, ఇవన్నీ మాట్లాడాడు కదా ఎన్నికల ఉపన్యాసాల్లో విన్నాంగా పవన్ కళ్యాణ్. అది ఉంది, ఆ కన్సిడరేషన్ ఉంది అతనికి. అలాగే చాలా సందర్భాల్లో ఇప్పుడు అరవింద్ గారు 2 సార్లు కలిశాడు ఆయన్ని. ఏది ఆయన మంత్రి అయిన తర్వాత ప్రొడ్యూసర్లను తీసుకుని వెళ్ళాడు. ఆ రోజు ఆయనతో మాట్లాడింది ఆయనే, బయటకు వచ్చి లోపల ఏం జరిగిందో మీడియాకి చెప్పింది కూడా ఆయనే. సో వాళ్ళ మధ్య రిలేషన్స్ బాగానే ఉన్నాయి. రెండోది గొడవ ముదరటానికి అంటే వాళ్ళ మధ్య గ్యాప్ ఉందని చెప్పడానికి ప్రపంచం చూపించే ఉదాహరణల్లో ఒకటి ఏంటంటే చిరంజీవి గారి 150వ సినిమా గీతా ఆర్ట్స్లో ఉంటుందని అన్నారు, కానీ అది కొణిదెల కంపెనీ నుంచి బయటకు వచ్చింది. అందరివాడు తర్వాత గీతా ఆర్ట్స్లో చిరంజీవి గారి సినిమా చేయలే. ఇదొక గ్యాప్ ఉంది వాళ్ళ మధ్య అని చెప్పడానికి ఇదొక రీజన్. ఇలా 100 సాకులు చెప్పచ్చు. కానీ ఈ స్పర్ధలు నడుస్తున్న టైంలోనే చిరంజీవి, అరవింద్ కలిసి రాజమండ్రిలో ఉన్నటువంటి అల్లు రామలింగయ్య గారి కాలేజీలో విగ్రహావిష్కరణకి వెళ్ళి ఇద్దరూ కలిసి వేదిక మీద మాట్లాడారు. అది కూడా చూడాలి కదా. కుటుంబాలుగా వారి మధ్య సాన్నిహిత్యం ఉంది. అలాగే అల్లు అర్జున్ బర్త్డేకి, లాస్ట్ బర్త్డే మొన్న బర్త్డేకి తప్ప అంతకుముందు బర్త్డేకి ప్రతిసారి చిరంజీవి సతీ సమేతంగా వారి ఇంటికి వెళ్ళి ఆశీర్వదించి రావటం అనేది చూస్తూనే ఉన్నాం మనం. గ్యాప్ లేదు, మొన్న వెళ్ళలేదు అంతే. మొన్న కూడా ఆయన వేరే ఏదో పనిలో ఉండి వెళ్ళలేదు. మిగిలిన వాళ్ళు వెళ్ళకపోవచ్చు, అంటే నాగబాబు, పవన్ కళ్యాణ్ వెళ్ళకపోవచ్చు, కానీ చిరంజీవి వెళ్తూనే ఉన్నాడు. ఇలా వాళ్ళ మధ్య ఉండాల్సిన సమయంలో ఆ అనుబంధాలు ప్రదర్శిస్తున్నారు వాళ్ళు. కాకపోతే ఎవరి వ్యాపారాలు వారివి, ఎవరి ఉనికి వారిది, ఎవరి ప్రొడక్షన్ వారిది, అలాగే ఎవరి ప్రాజెక్టులు వారిది. పోటీ ఉంది వారి మధ్య. అంటే అల్లు అర్జున్ 1800 కోట్లు కొట్టాడు పుష్ప 2తో.
దాన్ని క్రాస్ చేయాలనే కోరిక రామ్ చరణ్కే ఉంది, చిరంజీవికి కూడా ఉంది. అది సాధ్యం అవుతుందా లేదా అనేది వేరే గొడవ, కానీ పోటీ ఉంది. ఆ ఏరియాలో అల్లు అర్జున్ పట్ల వాళ్ళకి ఆ రకమైన అభిప్రాయమే ఉంది. దాన్ని ప్రపంచం కూడా అంగీకరిస్తే క్లారిటీ ఉంటుంది. వృత్తిపరమైన స్పర్ధ ఉంది, కుటుంబపరమైనటువంటి మైత్రి ఉంది. దాన్ని అంగీకరించాలి. వాళ్ళిద్దరూ ఒకే ఏరియాలో ఉన్నారు అనే దాన్ని గుర్తిస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఆ క్లారిటీ మిస్ అవ్వటం వలన ఇప్పటికీ నడుస్తున్నాయి. ఫ్యాన్ వార్ అనివార్యంగా ఉంటుంది. ఈయన వెళ్ళి పవన్ కళ్యాణ్ని కావలించుకుని ఏడ్చిన తర్వాత కూడా పోస్టులు వచ్చినాయి. ఆ రోజు ఎందుకు రాలేదు, ఈరోజు ఎందుకు, ఈ పద్ధతిలో మొదలుపెట్టేశారు. ఎవరు అంటే ఇక్కడేమీ లాజికల్గా ఆలోచించడం అనేది ఉండదు. వాళ్ళకి ఏది అనిపిస్తే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వేదికలు ఉన్నాయి. ట్విట్టర్ ఉంది, లేకపోతే మరొక సామాజిక మాధ్యమం ఉంది. దానిలో వాళ్ళు ఓపెన్ అయిపోతూనే ఉన్నారు. ఇది తప్పదు, ఇది భరించక తప్పనటువంటి పరిస్థితి. ఈ ఫ్యాన్ వార్ అనేది సార్ ఇప్పుడు సినిమాల మీద ఇంపాక్ట్, నెక్స్ట్ మూవీ రిలీజ్ అవుతుందంటే దానికి సంబంధించి జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ అయితే దాని మీద ట్రోలింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సో మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు కూడా సో మేము లీక్ చేస్తామని చెప్పేసి ఇలా మాట్లాడుకోవడం, ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇది సినిమా మీద ఇంపాక్ట్ పడుతుంది కదా. సో అది ఇంకా ఫుల్ స్టాప్ పడడం ఉండదంటారా? ఉండదండి. అంటే ప్రతి హీరోకి ఏ హీరోకి ఆ హీరోనే. ఇక్కడ వీళ్ళ బంధువుల మరొకట అన్నది కాదు, అన్నదమ్ముల మధ్య కూడా స్పర్ధ ఉంటుంది. దాన్ని అడ్మిట్ చేయాలి. ఎవరి అభిమానులు వారి అభిమానులే, ఎవరి ఇమేజ్ వారిదే, ఎవరి యుద్ధం వారిదే, ఎవరి మార్కెట్ వారిదే. కాబట్టి ఈ వార్ జరుగుతుంది. ఇది ఉండదు అని అనుకోవడం తప్పు. ఈవెన్ అంటే హీరోస్ కూడా ఇదే కోరుకుంటారంటారా? ఫ్యాన్స్ ఎప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉండాలి, ఎదుటి వాళ్ళ మీద ఇలా పోస్టులు పెడుతూ ఉండాలి, యాక్టివ్గా ఉండాలి కదా. హీరోస్ కోరుకుంటారు అది. అందుకే అది ఫుల్ స్టాప్ పెట్టడానికి బయటకు వచ్చి మాట్లాడరు. ఇప్పుడు జనరల్గా ఆ రోజుల్లో కూడా రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళిద్దరూ అడపాదడపా కలుసుకునేవారు, కలిసి సినిమాలు కూడా చేశారు. దాదాపు 15 సినిమాలు కలిసి నటించారు వారు. అయినప్పటికీ వారి అభిమానుల మధ్య గొడవలు నడిచేవి కదా. వారి పోస్టర్ల మీద వీరు, వీరి పోస్టర్ల మీద వారు, వారి అభిమానులు పేడ వేసేవాళ్ళు. కృష్ణ శోభన్ బాబు మధ్య కూడా అదే నడిచేది. ఫ్యాన్ వార్ ఉండేది. వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు విమర్శించుకోవటం ఇప్పటికీ ఉంది. స్టిల్ ఈ రోజుకి కృష్ణ గారి అభిమానుల మీద, కృష్ణ గారు ఆయన మాట్లాడిన యూట్యూబ్ ఇంటర్వ్యూల్లోనూ ఆయన మాట్లాడిన అంశాల మీద ఇప్పటికీ గొడవ జరుగుతోంది. ఆయన తీసిన సినిమాలు ఆయన మీద, ఎన్టీ రామారావు గారు. అది మాత్రం కాదు, కృష్ణ వర్సెస్ శోభన్ బాబు గారి అభిమానులు ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో, అంటే కృష్ణ గారిది మోసగాళ్ళకు మోసగాడు మొదటి కౌబాయ్ అని క్లెయిమ్ చేసుకుంటారు. అది ఆయనే చెప్పుకున్నాడు చాలా ఇంటర్వ్యూల్లో. కానీ కాదు, దానికంటే 2 నెలల ముందు మా సినిమా రిలీజ్ అయింది అని వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. శోభన్ బాబు గారు ఎప్పుడు మాట్లాడలేదు ఆ విషయం, కానీ అభిమానులు వదిలిపెట్టరు, ఇప్పటికీ మాట్లాడతారు. అలాగే హేమహేమీలు సినిమాలో శోభన్ బాబుని బుక్ చేసి తీసేశారు. దాని గురించి అప్పుడేదో ఆయన ఈగో క్లాష్ వచ్చింది అన్నట్టుగా మాట్లాడాడు కృష్ణ గారు, కానీ కారణం అది కాదు. దాని గురించి ఇప్పటికీ చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. అభిమానులు వదలరు. ఓకే, వాళ్ళు ఎలా ఉన్నా వీళ్ళు కంటిన్యూ చేస్తారు. వీళ్ళు కంటిన్యూ చేస్తారు. సో అది వాళ్ళకి కావాలి. మరి వాళ్ళ ఇమేజ్ నిలబెడుతోంది వీళ్ళే కదా. అందుకనే ఆర్మీ అన్నాడు ఆయన. ఓకే, నా సైన్యం అన్నాడు ఆయన. కాబట్టి సైనికులు యాక్టివ్గా లేకపోతే ఎలాగా? ఆయన కోరుకుంటున్నాడు. ఆయనే కాదు, వీళ్ళు కోరుకుంటున్నారు. వీళ్ళ సినిమా వచ్చినప్పుడు వీళ్ళ గురించి బలంగా మాట్లాడాలి, ప్రత్యర్థుల మీద దాడి చేయాలి. ఆ ప్రత్యర్థులు మనకి మేనలుడా మేనమావ అన్నది ఇష్యూ కాదు. అక్కడ దాడే. ఓకే, పొలిటీషియన్స్ లాగా, అపోజిషన్ పార్టీ లాగా. అంతే. ఆ యుద్ధం అనివార్యంగా జరుగుతుంది. దీనివల్ల ఏదో ఎఫెక్ట్ ఉంటుంది సినిమాలకు అనుకోనక్కర్లేదు. కంటెంట్ బాగుంటే సినిమా చూస్తారు, అందరూ చూస్తారు మళ్ళీ. అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.